गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। జై గురుదేవ్. 22వ శ్లోకం చదవాలి. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే. అయితే ధ్యాన యోగము సిద్ధించిన వారు, అభ్యాసం చేసి ధ్యాన యోగాన్ని అలవాటు చేసుకున్న వారికి ఎటువంటి లాభం ఉంటుందో చెప్పి, అటువంటి ధ్యాన యోగి, ఆ యోగిని అనేక విశేషణాలతో మనకి తెలియజేశారు. ముందు తెలియజేసి ముందు శ్లోకంలో సుఖం అత్యంతికం యత్తత్ బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం. ఆత్యంతికమైనటువంటి సుఖము, అనంతమైనటువంటి సుఖము బుద్ధికి తెలిసేది. అంటే ఆత్మస్వరూపము బుద్ధికి తెలుస్తుంది. అంటే నేను ఉన్నాను అన్న అనుభవం కలగడానికి అది బుద్ధికి తెలుస్తుంది, కానీ ఇంద్రియం అక్కర్లేదు. సో అతీంద్రియం, ఇంద్రియానికి సంబంధం లేదు. నేను ఉన్నాను, ఇంద్రియం పనిచేసినా పనిచేయకపోయినా నేను ఉన్నాను అన్నటువంటి అనుభవం ఉంటుంది. సో అతీంద్రియం. వేత్తి యత్రన చైవాయం స్థితశ్చలతి తత్వతః. ఎవరైతే తన స్వరూపం ఆ విధంగా తెలుసుకుంటారో, నా స్థిత నా చలతి తత్వతః, తత్వము నుండి చలనము ఉండదు. అంటే తన స్వరూపంలో నుండి కిందకి పడిపోవడం అంటూ ఉండదు. అంటే మనందరికీ కూడా ఈ యోగం ఏదైతే చెప్తున్నారో, అంటే ఆత్మస్వరూపంలో నిలిచి ఉండుట, మనసు తన యందు స్థిరముగా ఉండుట అనేది ఎల్లవేళలా ఉండదు. అప్పుడప్పుడు వస్తుంది అనుభవానికి, అప్పుడప్పుడు అటువంటి ధ్యానం కుదరచ్చు, కానీ అది ఎంతోసేపు ఉండదు. కుదిరినట్టే కుదిరి వెంటనే మళ్ళీ అందులోంచి కిందకు వచ్చేస్తూ ఉంటాం, జారిపోతాం, బయటకు వచ్చేస్తూ ఉంటాం. సో అలా కాకుండా వాళ్ళు ఏ పని చేసినా కూడా మనస్సు అటు ఇటు పరిగెట్టకుండా ఆత్మస్వరూపంలో నిలిచి ఉంటుంది అని. అంటే పనులు చేస్తున్నారు లేదు ఇంపార్టెంట్ కాదు, మనస్సు చలనం లేకుండా ఉన్నదా లేదా, అది మోర్ ఇంపార్టెంట్. సో అది చెప్పడం అయ్యి ఇంకొంచెం ముందు చెప్పాల్సిందే. కించ అవతారిక. మరియు ఏమంటే యం లబ్ధ్వా చ అపరం లాభం మన్యతే నా అధికం తతః యస్మిన్ స్థితః న దుఃఖేన గురుణా అపి విచాల్యతే. సో యం లబ్ధ్వా, ఏది లభించి, అంటే దేని గురించి చెప్తున్నారు ఇక్కడ? ఆత్మస్వరూపం యొక్క అనుభూతి గురించి చెప్తున్నారు. అంటే ధ్యాన యోగము బాగా కుదిరి ఆత్మస్వరూపం తెలుసుకొనుట అనే స్థితిలో నిలిచి ఉండుట అనే లాభమును పొంది, యం లబ్ధ్వా అపరం లాభం, వేరొక లాభము, అధికం నా మన్యతే తతః, దానికంటే ఇంక వేరేది ఏది కూడా గొప్ప అని అనుకోరు. యం లబ్ధ్వా అపరం లాభం తతః అధికం నా మన్యతే, అది దానికంటే గొప్పదని అనుకోరు, అని భావించరు అని అర్థం. అటువంటిది ఈ ఆత్మస్వరూపంను తెలుసుకునుట అనే లాభం. అంటే ఇంకా దానికి మించినటువంటి సుఖము లేదు అని అర్థం. యస్మిన్ స్థితః, దేని యందైతే నిలిచి ఉండి, గురుణా అపి దుఃఖేన, గురుణా అపి, గురుణా దుఃఖేన అపి, గురుణ అంటే చాలా గొప్పదైనటువంటి దుఃఖము చేత కూడా, గురుణ దుఃఖేన అపి, చాలా పెద్ద దుఃఖము చేత కూడా
నా విచాల్యతే. ఎంత దుఃఖమైనా కూడా వారిని ఆత్మస్వరూపం నుండి ఆ, కదిలిపోయేలా చేయలేదు అని అర్థం. అంటే ఎంతటి దుఃఖమైనా కూడా దుఃఖకరమైనటువంటి సిచ్యువేషన్ రావచ్చు, కానీ ఆత్మస్వరూపము నుండి ఆ, బయటకు వచ్చేసి దుఃఖముతో తాదాత్మ్యమును ఆ, పొంది నేను దుఃఖిని అనే అనుభవం ఉండదు. కష్టమైనటువంటి పరిస్థితి రావచ్చు, కానీ దానివల్ల దుఃఖించుట అనేది ఉండదు. దుఃఖము వారిని అంటదు అని అర్థం. ఏ ఏ స్థితి నుంచి అయితే ఏ స్థితిలో ఆ స్థితిలో నిలిచిన వారికి ఎంతటి దుఃఖమైనా కూడా చెలింపలేదు అని అర్థం. యస్మిన్ స్థిత గురుణా దుఃఖేన అపి నా విచాల్యతే. శ్లోకం సింపుల్ గానే ఉంది. శ్లోకం చదువుదాం భాష్యము. యం లబ్ధ్వా యం ఆత్మలాభం లబ్ధ్వా ప్రాప్య. సో ఆత్మలాభము అంటే ఆత్మ అనుభవము యొక్క సుఖమును పొందుట అని అర్థం. యం ఆత్మలాభం లబ్ధ్వా ప్రాప్య చ అపరం అన్యత్. అపరమైనది అంటే వేరొకటైనటువంటి లాభాంతరం, వేరొక లాభం, వేరొక సుఖము. తతః అధికం అస్తి ఇతి నా మన్యతే చింతయతి. అంటే ఆత్మస్వరూపానుభవము కలిగిన వారికి చెప్పారుగా, సుఖం ఆత్యంతికం. అది అంటే నా స్వరూపంలో ఉండి నా స్వరూపమును నేను తెలుసుకుంటా అనేది అనంతమైనటువంటి సుఖము. సో అనంతమైనటువంటి సుఖము లభించినప్పుడు ఇంకా అంతకంటే వేరొకటి గొప్పదేమి ఉండదు అని చింతయతి అని తెలుసుకుంటారో. కించ మరియు యస్మిన్ ఆత్మతత్వే. యస్మిన్ అంటే దేనియందు ఆత్మతత్వమునందు, తన ఆత్మస్వరూపమునందు. ఆత్మానం పశ్యన్ అని కదా చెప్పారు ముందు. తన చేత ఆత్మానం ఆత్మని పశ్యన్. తన మనస్సు చేత తన యందు ఆత్మస్వరూపమును తెలుసుకుంటారు. మామూలుగా బయట ఉండే జగత్తులో ఉండే వస్తువుని తెలుసుకున్నప్పుడు ఇంద్రియము ద్వారా బయట జగత్తులో ఉన్నటువంటి ఒక వస్తువుని తెలుసుకుంటాం. ఎదురుకుండా కంప్యూటర్ని తెలుసుకుంటున్నాము అంటే కళ్ళ ద్వారా ఎదురుకుండా బల్ల మీద ఉన్న కంప్యూటర్ని చూస్తున్నాము అని అర్థం. అంటే మూడు కూడా అనాత్మలే కదా. కన్ను ఆత్మ స్వరూపానికి చెందిన విషయం కాదు. బయట వస్తువు ఉన్న అధికరణము ఆత్మస్వరూపానికి చెందినది కాదు. వస్తువు ఆత్మస్వరూపము కాదు. నార్మల్గా అలా ఉంటుంది జ్ఞానం. కానీ ఆత్మస్వరూపము తన చేత, తన బుద్ధి చేత తనలో తాను తెలుసుకుంటా అని అర్థం. అలా అని కదా ఉంటుంది. సో అటువంటి స్థితిలో యస్మిన్ ఆత్మతత్వే స్థిత, దేని యందైతే స్థిరముగా ఉన్నారో దాని నుండి దుఃఖేన శస్త్ర నిపాదాది లక్షణేన గురుణ మహత అపి. గురుణ అంటే మహత, గొప్పదైనడు. గురు అంటే గొప్పది అని అర్థము. గురుణ అంటే గొప్పదైనటువంటి ఎటువంటి దుఃఖము శస్త్ర నిపాతాది లక్షణేన అంటే శస్త్రము చేత కొట్టబడుట అనేటటువంటి లక్షణము కలిగినటువంటి పెద్ద దుఃఖం చేత కూడా తృతీయ గురుణ మహత. గురుణ అనేది తృతీయ. గురుణ దుఃఖేన అపి, అంత పెద్ద దుఃఖము చేత కూడా నా విచాల్యతే, చలింపజాలరు. అంటే ఆత్మస్వరూపం నుండి చలింపజాలరు అని అర్థం. సో ఒకసారి ఆత్మస్వరూపమును సరిగ్గా తెలుసుకోవడం అంటూ జరిగితే ఇంకా అక్కడి నుంచి పడిపోవడం అంటూ ఉండదు. ఇదివరకు కూడా వచ్చింది ఇటువంటి శ్లోకము ఉపనిషత్తుల్లో, వేరే చోట్ల కూడా ఉంది. కఠ ఉపనిషత్తులో కూడా అలాగే చెప్తారు. ఈ యోగం అనేది సాధారణంగా అందరికీ కూడా ఉంటుంది అనుభవము, కానీ ఆ అనుభవం నుంచి కిందకి జారిపోతూ ఉంటారు. అలా అనుభవం నుంచి జారిపోకుండా ఉండుటయే యోగము. చదువుదాం శ్లోకము ఒకసారి. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన
గురునాపి విచాల్యతే. నెక్స్ట్, తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంయుతం స నిశ్చయేన యోక్తవ్యః యోగో నిర్విణ్ణ చేతసా. చాలా మంచి డెఫినేషన్ ఇస్తున్నారు యోగానికి. తం విద్యాత్ దుఃఖ సంయోగ వియోగం యోగ సంయుతం సహ నిశ్చయేన యోక్తవ్యః యోగః అనిర్విణ్ణ చేతస. చాలా మంచి శ్లోకం. అయితే అవతారిక యత్రోపరమతే ఇత్యాది ఆరభ్య యావద్భిః విశేషణైః విశిష్టః ఆత్మావస్థా విశేషః యోగః ఉక్తః. అయితే ముందు గడిచిన 3 శ్లోకాల్లో ఎత్ర ఉపరమతే అనే శ్లోకం వచ్చింది. ఎత్ర ఉపరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయ అని 20వ శ్లోకం వచ్చింది. 20వ శ్లోకం నుంచి ఈ వాక్యం వరకు, ముందు వాక్యం వరకు ఏం చెప్తున్నారు? యావద్భిః విశేషణైః విశిష్టః ఆత్మావస్థా విశేషః. ఆత్మావస్థా విశేషః, ఆత్మావస్థా విశేషమును రకరకాల విశేషణాలతో చెప్పారు. సుఖమాత్యంతికం అని చెప్పారు, బుద్ధిగ్రాహ్యం అన్నారు, అతీంద్రియం అన్నారు, నిరుద్ధం అన్నారు, ఆత్మన ఆత్మానం ఆత్మని పశ్యన్ అన్నారు, తుష్యతి పశ్యన్ తుష్యతి అని అన్నారు, స్థితః చలతి న తత్వతః అన్నారు, ఎం లబ్ధ్వా అపరం లాభం నా అధికం మన్యతే అన్నారు. రకరకాల యస్మిన్ స్థితః దుఃఖేన గురుణా దుఃఖేన అపి న విచాల్యతే, రకరకాల విశేషణాలతో ఆత్మావస్థలో ఉండుట అనే దానిని గురించి చెప్పారు. ధ్యాన యోగం గురించి చెప్తున్నారు ఇక్కడ. ఈ చాప్టర్ అంతా ధ్యానం గురించి కదా. ధ్యానం యోగము సిద్ధించిన వారి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పారు. చెప్పి యోగమునకు డెఫినేషన్ ఇస్తున్నారు ఇక్కడ. ఆ యోగం అంటే ఏంటో చూడండి. కంక్లూడింగ్ స్టేట్మెంట్ కింద యోగానికి డెఫినేషన్, తం విద్యాత్, తం యోగ సంజ్ఞితం విద్యాత్, తం దానిని యోగ సంజ్ఞితము అని తెలుసుకో అంటారు. దానిని యోగముగా అంటున్నారు. యోగ సంజ్ఞ, సంజ్ఞ అంటే సైన్, ఇండికేటర్. యోగ సంజ్ఞితం, యోగ శబ్దం దేనికి నిలుస్తున్నది? దీనికి నిలుస్తున్నది అని తెలుసుకో అంటున్నారు. ఏమిటది? దుఃఖ సంయోగ వియోగం. దుఃఖమునకు ఉన్నటువంటి అటాచ్మెంట్ నుండి విడిపోవడమే యోగం. దుఃఖ సంయోగం అంటే దుఃఖముతో సంపర్కం, వియోగం విడిపోవుట. దుఃఖ సంపర్కము విడిపోవుటయే యోగము అని చెప్తున్నారు. అంటే యుజ్ అనే శబ్దము, యుజ్ అనే ధాతువు నుంచి యోగం అనే పదం వచ్చినది. యోగము అంటే కలయిక అని అర్థం. సంస్కృతంలో యుజ్ నుంచి వచ్చింది. యోగము అంటే కలయిక. అంటే దేనితో కలయిక? తన ఆత్మస్వరూపంతో కలయిక. కానీ ఇక్కడ రివర్స్ లో చెప్తున్నారు మీనింగ్. వియోగమే యోగం అని చెప్తున్నారు. వియోగం యోగ సంజ్ఞితం అని చెప్తున్నారు. విడిపోవుట, దేని నుండి విడిపోవుట? దుఃఖ సంయోగ వియోగం. దుఃఖము నుండి విడిపోవుటయే యోగము అని చెప్తున్నారు. ఈవెన్ దో యోగం అంటే ఆత్మస్వరూపాన్ని కలయుట అనే అర్థంలో చెప్తున్నప్పటికీ కూడా దాన్ని కరెక్ట్ గా అర్థం చేసుకోవాలంటే దుఃఖ సంయోగ వియోగమే యోగము అని చెప్తారు. అంటే ఏంటి? రివర్స్ లో చెప్పారు మీనింగ్. ఎందుకంటే ఆత్మస్వరూపము నుండి ఎవరు విడిపోలేదు. ఎందుకంటే నేను అన్న అనుభవం ఎవరికి పోలేదు కదా. దుఃఖంలో ఉన్నప్పుడు కూడా నేను దుఃఖంలో ఉన్నాను అనే కదా అనుకుంటాము. ఆ నేను అనేది ఎక్కడికి పోలేదు. సో ఆత్మస్వరూపం నుండి జారిపోవుట అనేది లేదు. ఆత్మస్వరూపం నుంచి విడిపోయి ఎక్కడికి వెళ్ళిపోలేదు ఎవరు. అంటే కానీ ఏమైంది? దుఃఖముతో తాదాత్మ్యం, ఐడెంటిఫికేషన్. ఆ దుఃఖముతో ఉన్న ఐడెంటిఫికేషన్ వదిలేయాలి అంతే. ఆత్మస్వరూపాన్ని పొందుట అంటే కొత్తగా లేనిదేదో వేరేది పొందుట అనేది కాదు కదా. శాస్త్రం ఏం చెప్తోంది? ఆత్మస్వరూపుని, ఆత్మస్వరూపుడివయ్యే ఉన్నావు నువ్వు, కానీ మర్చిపోయి బాహ్యముగా ఉన్నటువంటి దుఃఖముతో తాదాత్మ్యమును, ఆ సుఖముతోనో తాదాత్మ్యమును పొంది నేను దుఃఖిని, నేను సుఖిని అని
ఆ తాదాత్మ్యముని వదిలేయుటయే యోగము. అది కాదు అని తెలుసుకుంటే చాలు. నెగేషన్ లోనే తెలుసుకుంటాం. సో ఆ ఆత్మతో కలయుట అనేది ఏమీ ఉండదు. ఇప్పుడు ఉన్నదే అది. విడిపోతే కదా ఫస్ట్ అసలు. విడిపోతే కలవాలి. విడిపోవడం అనేది జరగలేదు ఆత్మస్వరూపంతో. కాకపోతే మర్చిపోయాం అంతే. మర్చిపోయి బయట జగత్తులో ఉన్న విషయాల్లో ఇది సుఖము ఇది దుఃఖము అని దాన్ని ఆరోపించుకుని కూర్చున్నాం. ఆ ఆరోపణ పోగొట్టయే యోగము. చాలా చక్కని డెఫినేషన్. రివర్స్ లో చెప్పండి. అంటే ఇప్పుడు ఆ, ఇంట్లో చూడండి, ఆ, రెండే స్వీట్స్ ఉన్నాయి అనుకోండి. పోనీ రెండో మూడో ఉన్నాయి. కానీ సాయంత్రం ఎవరో ఇంటికి వస్తారని తెలుసు. అప్పుడు ఇంటికి వెళ్ళి అమ్మగారిని అడిగాం అనుకోండి, నేను తినేనా అంటే, ఆ తినేరా, అన్ని తినే అంటారు. అన్ని తినే అంటే అక్కడ అర్థం ఏది తినద్దని కదా. అలా చెప్పడం అనమాట. అలా చెప్తున్నారు ఇక్కడ. సో ఆ విధంగా ఆ ఆ విధంగా చెప్పినట్టు రివర్స్ లో చెప్తున్నారు. లిటరల్ గా యోగము అని చెప్తున్నారు, కానీ యోగం అంటే వియోగము. దేని నుండి వియోగము? దుఃఖ సంయోగ వియోగం. అది ఏ యోగము. సహ నిశ్చయేన సహ యోగ నిశ్చయేన యోక్తవ్య. ఆ యోగము నిశ్చయంగా అభ్యాసం చేయవలసినది. నిశ్చయంగా అంటే గ్యారంటీడ్గా చేయవలసింది యోగం అందరూ కూడా. ఎందుకు ఎలా చేయాలి? అనిర్విణ్ణ చేత సహా. నిర్విణ్ణము లేకుండా చేయాలి. నిర్వేదము లేకుండా చేయాలి. అది రెండు లైన్ల యొక్క అర్థం. సో మొదటి లైన్లో యోగము యొక్క డెఫినేషన్ ని కంక్లూడ్ చేస్తున్నారు. కంక్లూడ్ చేసి రెండో లైన్లో మళ్ళీ యోగ సాధన చేయమని చెప్తున్నారు. అంటే ధ్యాన యోగం యొక్క సాధన చేయాలి అని చెప్తున్నారు. అంటే రీఎంఫసైజ్ చేస్తున్నారు. మళ్ళీ ఇప్పటిదాకా చెప్పిందే విషయము మళ్ళీ చెప్తున్నారు. రీఎంఫసైజ్ గురించి బాగా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని ఎంఫసైజ్ చేస్తూ మళ్ళీ చెప్పడం మొదలు పెడుతున్నాడు. సహ యోగ నిశ్చయేన అనిర్విణ్ణ చేతస యోక్తవ్య. నిశ్చయముగా అనిర్విణ్ణ చేతస, ఒక దృఢ నిశ్చయంతో చేయాలి. అది కూడా నిర్వేదము లేకుండా చేయాలి. అనిర్విణ్ణ చేతస యోక్తవ్య. అయితే దీనికి రామాయణంలో సుందరకాండ బెస్ట్ ఎగ్జాంపుల్. అనిర్విణ్ణ చేతస నిశ్చయేన యోక్తవ్య. నిర్వేదము లేకుండా చేయాలి. అంటే దుఃఖి అంటే మధ్యలో డిప్రెషన్ వచ్చేయకూడదు. డిజెక్షన్ వచ్చేయకూడదు. డిప్రెషన్ లేకుండా చేయాలి. హనుమంతుడు రాత్రింపగళ్ళు వెతుకుతాడు సీతాదేవి గురించి. హనుమంతుడు సీతాదేవి గురించి వెతుకుట ఒక మనిషి, ఒక జీవుడు తన ఆత్మస్వరూపమును వెతుకుటతో పోలుస్తారు. దానికి దృష్టాంతం హనుమంతుడు సాధకుడు. సీతమ్మ వారు ఆత్మస్వరూపమును వెతకడం అనేది ఆత్మస్వరూపమును వెతుకుట అనేది లంక సంసారమునకు, ఈ జగత్తుకు దృష్టం. సో ఈ జగత్తులో జీవుడు ఆ విధంగా తన స్వరూపమును వెతుక్కుంటాడు. ఎక్కడెక్కడ వెతికాడు? మొత్తం అంతటా వెతికాడు. ఎక్కడ చిన్న ఒక ఒక మెట్లు ఎక్కినప్పుడు మెట్టు కింద కూడా చూశాడు. ఒక మనిషి కూర్చునే జాగా ఉంటే అక్కడ చూశాడు. ఒక మనిషి కూర్చునే జాగా కాకుండా ఇంకా ఒక సందు, ఒక బీరువా వెనకాల ఏదో జాగా ఉంటే ఆ బీరువా కదిపి దాని వెనకాల కూడా చూశాడు. ఆ విధంగా వెతికాడు. అంటే రాత్రి పొగలు కూడా నాన్ స్టాప్ గా వెతుకుతాడు. వెతికి తర్వాత లాస్ట్లో చిన్న కొద్దిసేపు ఒక్క క్షణం పాటు డిప్రెస్ అవుతుంది. కొంచెం డిజెక్షన్ వస్తుంది, మనిషికి డిప్రెషన్ వస్తుంది. వచ్చి మళ్ళీ తేలుకుంటాడు అందులోంచి. చాలా మంచి శ్లోకం ఒకటి ఉన్నది అక్కడ. అనిర్వేద శ్రేయోమూలం అంటూ ఒక మంచి శ్లోకం ఉన్నది. అనిర్వేద శ్రేయోమూలం, అనిర్వేదం పరం సుఖం. అనిర్వేదమే శ్రేయస్సుకు మూలము. అనిర్వేదమే పరమైనటువంటి సుఖము. అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తక. అనిర్వేదమే సతతము అన్ని అర్థముల యందు ప్రవర్తింపచేయునది. అంటే అన్ని సాధ్యములను సిద్ధించుకోవాలంటే అనిర్వేదమే ఉండాలి. అనిర్వేదమే మూలం. అనిర్వేద శ్రేయో మూలం అని తను చెప్పుకుంటాడు హనుమంతుడు. ఒక్క నిమిషం పాటు ఏ విధంగా ఇప్పుడు నేను ఆత్మహత్య చేసేసుకోవాలని రకరకాల పలు విధాలుగా ఆలోచించి బెస్ట్ మార్గము అగ్నిని లేపి అందులో దూకేయడం అని డిసైడ్ అయ్యి ఒక్క క్షణం పాటు మళ్ళీ తనకి తాను చెప్పుకుంటాడు.
అనిర్వేద శ్రేయో మూలం అనిర్వేదం పరం సుఖం. సో అక్కడ కూడా అనిర్వేదము అనే పదం వాడారు అక్కడ. ఇదే అనిర్విణ చేతస అంటే అది. పైగా శ్రీరాముడు కూడా అనిర్విణ చేతస నిశ్చయేన యోక్తవ్య అనడానికి చాలా రాముడి కథ అంతా అదే, స్టోరీ అంతా అదే. ఎంతటి దుఃఖం వచ్చినా కూడా నిర్వేదం ఉండదు మనిషికి. దుఃఖించేయడం అంటూ ఉండదు. కూర్చుని డిప్రెస్ అయిపోవడం అంటూ ఉండదు. సాధన చేస్తూ ఉండడమే. శ్రీ రామాయణం అంతా అంతే కదా. రామాయణం అంతా కూడా రాముడు అదే. ఆ స్టోరీలో మెయిన్ ప్రిన్సిపల్ అది. అనిర్విణ చేతస, నిర్వేదం లేకుండా తాను చేయవలసిన పని చేస్తాడు. ఎంతటి కష్టమైనా సరే చేయాల్సిన పని ఆగదు. చేయాల్సిన పని చేసి తీరవలసిందే అని. సో ఆ అనిర్విణ చేతస అది చాలా ఇంపార్టెంట్ గుణం. అంటే ఒక్కసారి మొదలు పెడితే ఈ ధ్యాన యోగము, ఈ శాస్త్రము యొక్క అధ్యయనము ఒకసారి అంటూ మొదలు పెడితే దాని మీద విముఖత వచ్చేయకుండా, దాని మీద డిజెక్షన్ వచ్చేసేయకుండా నాన్ స్టాప్ గా సాధన చేస్తూనే ఉండాలి. ఆ యోగం అంటే తెలిసి అర్థమయ్యేదాకా, యోగం అంటే దుఃఖ సంయోగ వియోగము అది ఏర్పడేదాకా చేస్తూ ఉండాలి. నాన్ స్టాప్ గా చేయాలి. ఏమిటి చేయాలి? శ్రవణము, మననము, నిధిధ్యాసనం నాన్ స్టాప్ గా చేస్తూనే ఉండాలి. ఏ పని చేసినా అది ఈశ్వరార్పణ బుద్ధితోనే చేయమని చెప్తున్నాడు శ్రీకృష్ణుడు. పనులు మానేమని ఎక్కడ చెప్పలేదు. అన్ని పనులు కూడా ఈశ్వరార్పణ బుద్ధితో చేయమన్నాడు. ఒక్కసారి ఇందులో అడుగు పెట్టడం అంటూ జరిగితే ఇంకా దాన్ని వదిలేసే ప్రసక్తే లేదు. ఆ దుఃఖ సంయోగ వియోగం అక్కడ అది సిద్ధించే వరకు కూడా నిర్వేదము లేకుండా, మధ్యలో డిప్రెషన్, డిజెక్షన్ ఏమీ లేకుండా శ్రీరాముడు జీవితంలో ఉన్నటువంటి ప్రిన్సిపల్ దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని సుందరకాండలో హనుమంతుడు సీతమ్మ వారిని వెతికినట్టుగా నిర్వేదము లేకుండా సాధన చేస్తూనే ఉండాలి. చాలా చక్కని శ్లోకము. 2 వాక్యాలు కూడా ఫుల్లీ ప్యాక్డ్, పవర్ ప్యాక్డ్ వాక్యాలు, 2 వాక్యాలు. చదువుదాం, భాష్యం చదువుదాము. తం విద్యాత్ విజానీయాత్. తం దానిని, విద్యాత్ అంటే తెలుసుకో. వర్బు విద్యాత్ అనేది. విద్యాత్ అంటే తెలుసుకొనవలెను అని వర్బ్ అది. ఏ విధంగా ఏమిటి తెలుసుకోవాలి? దుఃఖ సంయోగ వియోగం, దుఃఖై సంయోగ, దుఃఖ సంయోగ, దుఃఖము నుండి దుఃఖము చేత సంయోగం అంటే దుఃఖముతో తాదాత్మ్యము చెంది నేను దుఃఖిని అనుకోవడం. దుఃఖై సంయోగ దుఃఖ సంయోగ, తేన వియోగ దాని నుండి విడిపోవడము, దుఃఖ సంయోగ వియోగ, తం దుఃఖ సంయోగ వియోగం. అంటే చిన్నప్పుడు సమాసాలకి విగ్రహ వాక్యాలు ఎలా రాయాలో సరిగ్గా తెలుసుకోలేదనుకోండి, లేదా మర్చిపోయామనుకోండి, భాష్యం చదువుతుంటే ప్రతి శ్లోకంలోనూ ఉన్న సమస్త పదాలకి చాలా చక్కగా ఓపిక్గా విగ్రహవాక్యాలు అయితే గ్యారంటీగా తెలుస్తాయి. మిగిలినది ఏమన్నా సరే, మిగిలిన సబ్జెక్ట్ అర్థమైనా అవ్వకపోయినా సమాసానికి విగ్రహవాక్యం ఎలా రాయాలో ఈ పాటికి అర్థమై ఉండాలి. దుఃఖై సంయోగ, దుఃఖము చేత సంయోగము, దుఃఖ సంయోగ, దుఃఖ సంయోగము, తేన వియోగ దాని చేత వియోగము, దుఃఖ సంయోగ వియోగ. అది ప్రథమ విభక్తి. దాన్ని ద్వితీయ విభక్తిలోకి మార్చుకోవాలి. తమ్మని ఉంది కాబట్టి. సో తం దుఃఖ సంయోగ వియోగం, దానిని, ఆ దుఃఖ సంయోగ వియోగమును అర్థం. చక్కగా అక్కడికి ఆ సమస్త పదానికి విగ్రహవాక్యం తేలింది. యోగ ఇత్యేవ సంజ్ఞితం, దానికే యోగం అనే సంజ్ఞ. యోగ సంజ్ఞితం, యోగ ఏవ సంజ్ఞితం, యోగ సంజ్ఞితం. మళ్ళీ అక్కడ విగ్రహవాక్యం. విపరీత లక్షణేన విద్యాత్ విజానీయాత్ ఇత్యర్థః. విపరీత లక్షణము చేత తెలుసుకొనవలెను, విపరీతంగా తెలుసుకోవాలి. దాని నుంచి విడిపోవడమే యోగము. విడిపోవడమే యోగము. యోగం అంటే కలవడము, కానీ విడిపోవడమే యోగము. దేని నుంచి విడిపోవడము? దుఃఖము నుండి విడిపోవటమే యోగం. యోగ ఫలం ఉపసంహృత్య పునః అన్వారంభేణ
యోగస్య కర్తవ్యత ఉచ్యతే. సో యోగ ఫలమును ఉపసంహారం చేశారు అక్కడికి తోటి. గత 3 శ్లోకాల్లో యోగం యొక్క ఫలము ధ్యానం. ఇక్కడ యోగము అంటే ఇది ధ్యాన యోగం యొక్క చాప్టర్. సో ధ్యాన యోగము సిద్ధించిన వారికి వచ్చే ఫలమును డిస్క్రైబ్ చేశారు ఒక 3.5 శ్లోకాల్లో ఇప్పుడు దాకా. అయితే ఇక్కడ ధ్యాన యోగం చెప్తున్నారంటే కర్మయోగం అవసరం లేదు కదా. కర్మయోగం లేకుండా ధ్యాన యోగం కుదరదు. అది కూడా మనం చెప్పుకున్నాం. కర్మయోగము స్టార్టింగ్ స్టెప్. అంటే చేసే పనులలో ఫలము మీద ఆసక్తి వదిలేసి పనులు చేయుట. ఈశ్వరార్పణ బుద్ధితో ఏ పనైనా సరేది ఈశ్వరార్పణ బుద్ధితో పని చేయడం ఆరంభిస్తేనే కళ్ళు మూసుకొని కూర్చుంటే ధ్యానము కుదిరే అవకాశం ఉంటుంది. చేసే పనుల్లో ఫలాల మీద ఆసక్తి పోలేదనుకోండి, కళ్ళు మూసుకు కూర్చుంటే ఆ ఫలం మనం చేసే పనులు ఇప్పుడు ఈ మోస్ట్ ఇంపార్టెంట్ పనులు ఏమున్నాయో ఆ పనుల యొక్క ఫలముల మీద ఆసక్తే మనసుని బయటికి లాగేస్తూ ఉంటుంది, కూర్చొనివ్వదు అలాగా. సో అందుకని ఆ ఫలముల మీద ఆసక్తి వదిలేస్తేనే ధ్యానము కుదురుతుంది. సో కర్మయోగము అనుష్ఠానం చేస్తేనే ధ్యాన యోగము కుదురుతుంది అసలు. ఆ ధ్యాన యోగమును అభ్యాసం చేయాలి. ధ్యాన యోగంను అభ్యాసం చేస్తే అది నిలుస్తుంది. ఆ ధ్యానం యాక్టివిటీ చేస్తున్నప్పుడు కూడా మనసు నిలకడగా ఉండటము కూడా అలవాటు అవుతుంది. కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడే మనసు నిలకడగా ఉండడం కాదు, ఏదో ఒక పని చేస్తుంటే ఫోకస్డ్ షార్ప్ రేజర్ షార్ప్ ఫోకస్ ఉంటుంది. రేజర్ షార్ప్ ఫోకస్ తోటి ఆ పని మీద అదే పనిని చేయుట అనేది జరుగుతుంది. అలా చేయొచ్చు. అలా చేస్తే ఆ చేసే 1-2 గంటల్లో ఎంత పని చేస్తామో ఆశ్చర్యపోతాం కూడా. ఇంత పని జరుగుతుందా గంటలో అని, ఆ రోజులో ఎంత పని జరుగుతుందా అని. సో అది ధ్యాన యోగము యొక్క ఫలము అని చెప్పారు. ఆ ఫలమును బాగా చక్కగా డిస్క్రైబ్ చేయడం అయినది. ఉపసంహారం చేసేసారు. చేసి ఇది చాలా ఇంపార్టెంట్, ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ చెప్పాలి. ఎప్పటికప్పుడు పరకడపే అన్నట్టు ఎప్పటికప్పుడు మళ్ళీ అదే విషయము చెప్తూ ఉంటాడు శ్రీకృష్ణుడు. ఎప్పటికప్పుడు ఇంకా ఇంకా బుర్రలోకి దిగాలి అర్జునుడికి అని మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటాడు. సో ఉపసంహృత్య పునః అన్వారంభేణ. అన్వారంభము అంటే మళ్ళీ మొదలుపెట్టుట. సో మళ్ళీ మొదలుపెట్టుట చేత మొదలుపెట్టి ఏం చేస్తున్నారు? యోగస్య కర్తవ్యత ఉచ్యతే. యోగము చేయుట కర్తవ్యము అంటే యోగ సాధనము, ధ్యాన యోగం యొక్క సాధనము కర్తవ్యము అని చెప్తున్నారు. అది కర్తవ్యం, ఇది చేయవలసిన కర్తవ్యము అన్న పాయింట్ని రీఎంఫసైజ్ చేయడం. ఎన్నిసార్లు రీపెట్టాలో దానికి, ఎందుకంటే అలా రీఎంఫసైజ్ చేస్తూనే ఉంటారు. యోగస్య కర్తవ్యత ఉచ్యతే. ఏ విధంగా చేయాలి? నిశ్చయ అనిర్వేదయోహో యోగ సాధనత్వ విద్యర్థం. అనిర్వేదము నిశ్చయంగా అనిర్వేదముతోటి యోగ సాధనము చేయాలి. యోగాన్ని సిద్ధించుకోవాలి అని చెప్పవలసి ఉన్నది. మళ్ళీ అది చెప్తున్నారు. సహ యథోక్త ఫల యోగ. ఈ యోగము ఇప్పుడు దాకా ఏ విధమైనటువంటి ఫలమును డిస్క్రైబ్ చేశారో అటువంటి ధ్యాన యోగమును సహా యథోక్త ఫల యోగ. ఆ యథోక్త ముందు చెప్పినటువంటి ఫలము కలిగినటువంటి యోగము నిశ్చయేన అధ్యవసాయేన యోక్తవ్య. నిశ్చయేన యోక్తవ్య అంటే నిశ్చయముగా అభ్యాసము చేయవలసినటువంటి విషయం. ఇది గ్యారంటీగా చేయాలి. అందులో వదిలేయడం అంటూ ఉండదు. అది నెవర్ యాక్సెప్ట్ డిఫీట్ అన్నట్టు. ఆ దుఃఖము నుండి వియోగము పొందాలి. పర్మనెంట్ వియోగము దుఃఖం అంటే పరిస్థితి ఎలా ఉన్నా అది దుఃఖాన్ని కలుగ చేయకూడదు మనసులో. పరిస్థితులు ఉండాల్సిన పరిస్థితులు ఎలా ఉండాలో అలా ఉంటాయి. వాటిని మనం ఏం చేయలేం. ఏ పరిస్థితులు మనకు రాసి పెట్టుకుంటే ఆ పరిస్థితులు అలాగే ఉంటాయి. పరిస్థితుల్ని మనం మార్చలేం, కానీ మన పర్స్పెక్టివ్ని అయితే మార్చుకోగలం. ఒక విషయము ఒకలా జరిగితే ఇది దుఃఖము అనేటటువంటి పర్స్పెక్టివ్ ఉంటుంది చూసారా, అది మార్చుకోగలం. మహాత్ములు ఏం చెప్తారంటే దుఃఖానికి ఒక చక్కని డెఫినేషన్ ఉంది. దుఃఖం హి నామ ప్రజ్ఞాపరాధ ఏవ. దుఃఖం అంటే ప్రజ్ఞాపరాధమే. దుఃఖం అంటే బయట ఏదో ఉంటుందని అనుకుంటాం. బయట ఏదో సరిగ్గా జరుగుటలోనో జరగకపోవుటలోనో ఉంటుందని అనుకుంటాం. అలా ఏం ఉండదు. ఆ దుఃఖము ప్రజ్ఞాపరాధమేవా. కరెక్ట్గా
ఆలోచిస్తే మన పర్స్పెక్టివ్లోనే ఏదో తేడా ఉంది. లేదా మనము ఆ, ఇప్పుడు ఏదో అనారోగ్యం చేసింది అనుకోండి, అనారోగ్యము దుఃఖము అని అనుకుంటే, అనారోగ్యము దుఃఖము అనుకోవడంలో మన పర్స్పెక్టివ్లో ప్రాబ్లం ఉంది. ఇప్పుడు శరీరానికి గాయం తగిలింది అనుకోండి, అది దుఃఖం అంటే అది దుఃఖం ఎలా అవుతుంది? అది దుఃఖం కాదు. ఓకే, పడిపోయాము, దెబ్బ తగిలింది, ఆ శరీరానికి ఏం వైద్యం చేయించాలో అది చేయించాలి, అంతేనే కానీ అందులో దుఃఖించాల్సింది ఏమి ఉండదు కదా, దుఃఖించి చేసేది ఏమి ఉండదు. ఆ విధంగా దుఃఖం అంటూ కలుగుతోందంటే, దుఃఖం అంటూ మన అనుభవానికి వస్తోంది అంటే అది ప్రజ్ఞాపరాధమే. అది మన ఆలోచనలో తేడానే గాని నిజంగా సిచ్యువేషన్లో దుఃఖం ఏమీ లేదు అని చెప్తారు పెద్దలు. అలా గుర్తు పెద్ద పెద్ద వాక్యాలతో రాసి అక్కడ ఎదురుకుండా పెట్టుకోవచ్చు. దుఃఖం హి నామ ప్రజ్ఞాపరాధ ఏవ. ప్రజ్ఞాపరాధమే, ఇంకా వేరేదేం లేదు అందులో. మన ఆలోచన సరి చేసుకోవాలి అంతే, మన పర్స్పెక్టివ్ని సరిదిద్దుకోవాలి, అంతేనే కానీ వేరే దుఃఖము ఎక్కడ బయట ఎక్కడ ఉండదు. మన మనసులో ఉన్నదే బయట ప్రొజెక్ట్ అవుతుంది. అంటే మన మనసులో ఒక రకంగా జరిగితే దుఃఖము అని డిసైడ్ చేసి పెట్టుకున్నాం, అందుకనే అది దుఃఖం అని అనిపిస్తోంది. దుఃఖానికి హేతువు ఎప్పుడు కూడా బయట అయితే ఉండదు. దుఃఖానికి హేతువు మన మనసులోనే ఉంటుంది. సో అది ఆ హేతువు సమూలము నిర్మూలము జరగాలి. దాన్ని సమూలంతో దాన్ని నిర్మూలించేయాలి, పూర్తిగా ఖండించాలి ఆ దుఃఖమునకు హేతువుని. నేను దుఃఖిని అనే ఐడియా పూర్తిగా తీసి పక్కన పడేసేయాలి. అది సిద్ధించే వరకు కూడా అధ్యవసాయేన యోక్తవ్య, నిశ్చయేన యోక్తవ్య, నిశ్చయముగా అభ్యాసము చేయవలసినదే. ఎలా చేయాలి? అనిర్విణ్ణ చేతస, నా నిర్విణ్ణం, అనిర్విణ్ణం. నిర్విణ్ణము అంటే నిర్వేదము, నిర్వేదంతో చేయాలి, నిర్వేదము లేకుండా చేయాలి. కిం తత్ చేతః, అనిర్విణ్ణం ఏమిటి? అనిర్విణ్ణం అంటే చేతస్సు, మనస్సు చేత, చిత్తము చేత. తేన నిర్వేదరహితేన చేతసా చిత్తేన ఇత్యర్థః. నిర్వేదరహితమైనటువంటి మనస్సు చేత చేయాలి. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ రామాయణం. రామాయణంలో రాముడి యొక్క క్యారెక్టర్, ఒక ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఇది. ఏ పనైనా కూడా నిర్వేదం ఉండదు, నిర్వేదం లేకుండా చేయాలి. ఎంత కష్టమైన పని అయినా సరే లేచి ఆ పని చేయడమే. నిర్వేదం అనేది, నిర్వేదానికి చోటు ఉండదు లైఫ్లో. అలాగే సుందరకాండ కూడా పర్ఫెక్ట్ దృష్టాంతం దీనికి, అనిర్విణ్ణ చేత. ఆ శ్లోకం ఎంత బాగుంటుందో, అనిర్వేదం హి శ్రియోమూలం, అనిర్వేద శ్రియోమూలం, అనిర్వేదం పరం సుఖం, అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తక. ఇంకా ఇంకా వేరేదేం చెప్పక్కర్లేదు. నిర్వేదము లేకపోతే అన్ని చక్కగా జరుగుతాయి. మనం రివర్స్ అనుకుంటాం, అన్ని చక్కగా జరిగితే నిర్వేదం ఉండదు అని అనుకుంటాం. అది కాదు, అన్ని నిర్వేదం లేకపోతే అన్ని సవ్యంగానే జరుగుతాయి అని అర్థం. చదువుదాం శ్లోకం ఇంకొకసారి. తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంయుతం స నిశ్చయేన యోక్తవ్యః యోగో నిర్విణ్ణ చేతసా. సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వానశేషతః మనసైవేంద్రియగ్రామం వినియమ్య సమంతతః. అవతారిక కించ, మరియు మళ్ళీ అదే మాట చెప్తున్నారు. సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వాన్ అశేషతః మనసా ఏవ ఇంద్రియగ్రామం వినియమ్య సమంతతః. ఆ మనసైవేంద్రియ గ్రామంలో 3 పదాలు ఉన్నాయి. మనసా ఏవ ఇంద్రియ గ్రామం వినియమ్య సమంతతః. కించ మరియు ఇంకా చెప్పవలసింది ఉంది. అన్వారంభం చెప్తున్నారు కదా, అన్వారంభేణ నిశ్చయేన యోక్తవ్య.
అనిర్విణ చేతస. అదే అదే పాయింట్ ని మళ్ళీ రీఎంఫసైజ్ చేయడానికి మళ్ళీ చెప్తున్నారు. ఇదివరకు ఆల్రెడీ చెప్పారు ఈ మాట. సర్వాన్ కామాన్ సంకల్ప ప్రభవాన్ సర్వాన్ కామాన్. సంకల్పముల చేత కలుగుతాయి కోరిక. మనసులో సంకల్పం ఉదయిస్తుంది ఫస్ట్. అప్పుడు ఆ సంకల్పాన్ని బట్టి కోరిక, ఆ కోరికను బట్టి కర్మ, ఆ కర్మను చేసి కర్మఫలమును పొంది సుఖించుట, కర్మఫలము దొరకకుండా దుఃఖించుట, మళ్ళీ సంకల్పము, మళ్ళీ కర్మ, మళ్ళీ కర్మ యొక్క మళ్ళీ కోరిక, మళ్ళీ కర్మ, కర్మ యొక్క ఫలము. ఇది సైకిల్. ఈ సైకిల్కే సంసారము అని పేరు. ఇంక వేరేదంటూ సంసారం యొక్క డెఫినేషనే అది. శంకర్లు పలుమార్లు భాష్యాల్లో అలాగే డిఫైన్ చేశారు. సంసారం అనగానే ఏమి అంటే కోరిక, కర్మ, కర్మ ఫలము నుండి వాళ్ళని పొందే సుఖము, దుఃఖము, మళ్ళీ కోరిక. అది అయిన వెంటనే ఇంకో కోరిక కూడా తవ్వకుండానే పుట్టేస్తుంది. నెక్స్ట్ నెక్స్ట్ సంకల్పము, నెక్స్ట్ కోరిక, నెక్స్ట్ కర్మ, నెక్స్ట్ కర్మ ఫలము. ఆ సైకిల్కే సంసారము అని పేరు. అందులోంచి బయట అంటే సంసారము దుఃఖము. ఎందుకంటే ఎంత పెద్ద సుఖము సంపాదించేసినా కూడా దానికి ఒక టైం పీరియడ్ ఉంటుంది. ఆ క్రెడిట్ పీరియడ్ అయిపోయిన వెంటనే సుఖమే. ఆ సుఖం అయిపోయిన వెంటనే మళ్ళీ దుఃఖమే ఆటోమేటిక్గా. సుఖం లేకపోతే ఏముంటుంది? దుఃఖం ఉంటుంది. దుఃఖం లేకపోతే సుఖం ఉంటుంది. అలాగా. సో ఆ సైకిల్ నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? సర్వాన్ కామాన్ త్యక్త్వా, సంకల్ప ప్రభవాన్ సర్వాన్ కామాన్ త్యక్త్వా. అన్ని కామనలను తీసి పక్కన పెట్టేశారు. కామనలో మంచి కోరిక, చెడ్డ కోరిక అంటూ ఏముండదు. అంటే శాస్త్రమును అర్థం చేసుకోవడము, నా స్వరూపాన్ని తెలుసుకోవడము, దాన్ని కోరిక కింద లెక్కేయరు. అది కోరిక లేనట్టే లెక్క. శాస్త్రం చదువుకుని, శాస్త్రం అంటే భగవద్గీత, ఉపనిషత్తులు, మిగిలినవి కాదు. ఈ మిగిలినవన్నీ మళ్ళీ లౌకికమైనటువంటి శాస్త్రం. అది జ్ఞానం. లౌకికమైన జ్ఞానానికి కామనలు వదిలేయడానికి ఏమి సంబంధం లేదు. ఇంకా ఆపోజిట్ యాక్చువల్లీ. లౌకికమైన జ్ఞానం అంతా కామనల చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. శాస్త్రము తన ఆత్మస్వరూపమును తెలుసుకునే శాస్త్రము అంటే భగవద్గీత, ఉపనిషత్తులు వంటి శాస్త్రమును తన స్వరూపం, నా స్వరూపం ఏమిటో తెలుసుకోవాలి. దాన్ని కోరిక కింద పరిగణించరు. అది కోరిక లేకపోవుట కింద లెక్క అది. సో అది అలాంటివి పక్కన పెట్టి సర్వాన్ కామాన్, మిగిలిన కోరికలన్నీ కూడా అవి భూలోకంలో గురించి ఉన్న వాటి కోరికలు అవ్వచ్చు, స్వర్గాన్ని గురించి స్వర్గం గురించో, బ్రహ్మలోకం గురించో, సత్యలోకం గురించో అయినటువంటి కోరికలు అవ్వచ్చు. అన్నింటినీ కూడా సర్వాన్ కామాన్ త్యక్త్వా, సర్వాన్ సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా. మళ్ళీ మనం ఏవో కొంచెం ఏది చెప్పినా కూడా కొన్ని ఎక్సెప్షన్లు పెట్టుకుంటామని ఎక్సెప్షన్స్ ని ఎక్స్క్లూడ్ చేస్తున్నాడు. ఆల్ ఇంకా దాంట్లో ఎక్సెప్షన్స్ ఏం లేవని అశేషత, నో ఎక్సెప్షన్స్ ఇంక్లూడెడ్. అన్నింటినీ ఎక్స్క్లూడ్ చేయడమే, అన్ని కామన్లీ ఎక్స్క్లూడ్ చేయడమే. అశేషత సర్వాన్ కామాన్ అశేషత త్యక్త్వా. ఏం చేయాలి? మనస్సు చేత ఏవ, మనస్సుతోనే ఇంద్రియ గ్రామం, ఇంద్రియములను, మనస్సుతోతే ఇంద్రియములు, మనస్సు అనే ఇంద్రియముల సముదాయమును, ఎన్ని 11 ఇంద్రియములు, 5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు, ఒక సూపర్ ఇంద్రియము మనస్సు. 11ంటిని కూడా మనస్సు చేతనే నియమించేయాలి. సమంతత అంటే అన్ని వైపుల నుండి, అంటే అన్ని ఇంద్రియముల యొక్క విషయముల నుండి నియమ్య నిగ్రహించి, అంటే వెనుకకు తిప్పి ఉండాలి అని చెప్తున్నారు. మళ్ళీ ధ్యాన యోగం ఎలా చేయాలంటే ఇలా చేసి కూర్చోవాలి. అందుకనే ధ్యానానికి గురుదేవులు కూడా 3 సూత్రాలు చెప్తారు. ఐ ఆమ్ నథింగ్, ఐ వాంట్ నథింగ్, ఐ డూ నథింగ్. ఆ ధ్యానం చేసినంతసేపు యాటిట్యూడ్ అలా ఉండాలి. అంతేనే కానీ ఇప్పుడు 20 నిమిషాలు ధ్యానం చేసుకుని అప్పుడు లేచి పని చేసుకుందాం అలాంటి యాటిట్యూడ్తో కూర్చుంటే ధ్యానం కుదరదు. ధ్యానానికి వెళ్ళినప్పుడు, ధ్యానానికి కూర్చున్నప్పుడు మాత్రము ఇంకా తర్వాత ఉన్న పనులతో కూడా మనకి సంబంధం లేదు ప్రస్తుతానికి. అంతేగాని ఇప్పుడు నాకు 20 మినిట్స్ టైం ఉంది, ఈ 20 మినిట్స్ అయిపోయిన వెంటనే ధ్యానం చేసుకుని లేచి పరిగెట్టేసుకుంటే చేసుకోవాలంటే ధ్యానం కుదరదు. అలాంటి ఆబ్జెక్టివ్ పెట్టుకుని ధ్యానానికి కూర్చోరు, అప్పుడు ధ్యానం కుదరదు. ధ్యానం కుదరాలి అంటే ఐఎమ్ నథింగ్, నేనేమీ కాదు, నాకేమీ అక్కర్లేదు, నేనేమీ చేయను అనే అనే అని బాగా నిర్ణయం చేసుకుని కూర్చోవాలి ధ్యానానికి. అప్పుడు ధ్యానం అయిన తర్వాత లేచి అప్పుడు ఏం కావాలో అది చేసుకోవచ్చు. కానీ కూర్చునే ముందు ధ్యానం చేసేసి అది చేసుకుంటాను అంటూ కూర్చుంటే ధ్యానం కుదరదు. అదే చెప్తున్నాను అక్కడ మళ్ళీ.
చదువుదాం భాష్యము. సంకల్ప ప్రభవాన్ సంకల్ప ప్రభవ ఏషాం కామానాం తే సంకల్ప ప్రభవాః కామాః. మళ్ళీ సంకల్ప ప్రభవాన్ సంకల్ప ప్రభవములైనటువంటి కామనలు. దానికి వ్యుత్పత్తి చెప్తున్నారు. సంకల్పము వలన పుట్టునది ఏవియో ఆ కామనల యొక్క, వాటిని సంకల్ప ప్రభవములు అంటారు. సంకల్ప ప్రభవములు అయినటువంటి కామనలు. తాన్ వాటిని త్యక్త్వా పరిత్యజ్య సర్వాన్ అశేషేణ నిర్లేపేన, అంటే సర్వములను అశేషేణ అంటున్నారు. అంటే ఇంకా మళ్ళీ అందులో ఎక్సెప్షన్స్ ఏమీ లేదు. సర్వాన్ అశేషత, ఇంక అందులో మళ్ళీ వేరే కొంచెం దాచిపెట్టేసుకోవడం అంటూ ఏం లేదు. నిర్లేపము అంటే అసంగము అని అర్థం. అశేషేణ నిర్లేపేన అంటే ఇంకా ఏది అంటే అదే చిన్న అటాచ్మెంట్ మిగిలిపోతుంది. ఏదో చిన్న కోరిక, వీళ్ళు నా వాళ్ళు, ఇది నాది, ఈ ఒక్కటి పెట్టుకుందాం మనసులో అన్నటువంటి దాన్ని ఏమంటారు, ఆ అటాచ్మెంట్ ఉండిపోతుంది. అది లేకుండా నిర్లేపనము. శేషణ అంటే అటువంటి సంగము లేదు ఏ ఐడియాతోనూ కూడా, అది లేక అలా ఉంటేనే ధ్యానం కుదురుతుంది అని చెప్పుట దాంట్లో తాత్పర్యం. కించ మనసైవ, మనసా ఏవ అంటే మనస అంటే తృతీయ, మనస్సు చేత. మనస్సు అంటే ఎటువంటి మనస్సు? వివేకయుక్తేనా. సో అంటే మనసు బుద్ధి. ఎటువంటి మనసు బుద్ధి? వివేకయుక్తేన, వివేకముతో కూడుకున్నటువంటి. వివేకముతో అంటే ఏ వివేకము? ఆత్మానాత్మ వివేకముతో కూడుకున్నటువంటి. ఏది నా స్వరూపము, ఏది నా స్వరూపము కాదు, ఏది నిత్యానిత్య వివేకం, ఏది నిత్యము, ఏది అనిత్యము అనే వివేకముతో కూడుకున్నటువంటి మనస్సు చేత ఏం చేయాలి? ఇంద్రియ గ్రామం, ఇంద్రియ సముదాయమును వినియమ్య, నియమనం కృత్వా. దేని నుండి వినియమ్య, దేని నుండి మరలించాలి? సమంతతః అంటే సమంతాత్ అంటే అన్నిటి నుండి, అన్ని వైపుల నుండి, అన్ని విషయముల నుండి ఇంద్రియ గ్రామమును ఇంద్రియ గ్రామం యొక్క నిగ్రహము చేయాలి. అప్పుడు ధ్యానం కుదురుతుంది. చూద్దాం శ్లోకము. సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వాన్ అశేషతః మనసైవేంద్రియ గ్రామం వినియమ్య సమంతతః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.